మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో 23 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్న రేవంత్ 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెసే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అయితే అన్న పేరు పెట్టుకున్న వాళ్లు నకిలీ నాయకులుగా చలామణి అవుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ అమీర్పేటలో ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని, తెలుగు జాతి అన్నా అని పిలుచుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా 3 జాతిరత్నాలను తలుచుకోవాలని, భారత రాజ్యాంగాన్ని రచించి పేదలకు ఓటు హక్కును కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మొదటగా స్మరించుకోవాలన్నారు. భూ సంస్కరణలు తెచ్చి పేదలకు పంచి హక్కులు కల్పించిన ఇందిరాగాంధీ, నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎన్టీఆర్ను స్మరించుకోవాలని రేవంత్ అన్నారు. మానవ మనుగడ ఉన్నంతకాలం ఈ 3 జాతి రత్నాలను స్మరించుకోవాల్సిందే అని చెప్పారు. ఎన్టీఆర్ ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, తెలుగువారి ఆరాధ్య దైవమని, ఆయన సేవలు నేటి యువత తెలుసుకోవాలని, అందుకే విగ్రహం ఏర్పాటు చేశామని సీఎం పేర్కొన్నారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారు, లేదా ఎన్టీఆర్ గారిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నగరం నడిపొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. వారి స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వం అమీర్పేట్ చౌరస్తాలో మైత్రి వనంలో ఒక స్ఫూర్తిని నింపడానికే ఈ రోజు వారి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకున్నాం. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, రాజకీయాలకు అతీతమైన స్ఫూర్తి అని సీఎం గుర్తు చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జీవితకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లాంటి వారికి ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారన్న సీఎం ఆయన పేరు పెట్టుకున్న కొందరు నకిలీలు ఉన్నారని విమర్శించారు. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక మర్రి చెన్నారెడ్డి గారిని, ఒక పి శివశంకర్ గారిని, ఒక వెంకటస్వామి లాంటి నాయకులను అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఎన్టీ రామారావు గారు ఓ మండవ, ఓ తుమ్మల నాయకత్వాన్ని తెలంగాణకు అందించండు. ఓ మాధవరెడ్డి, ఓ జానారెడ్డి నాయకత్వాన్ని అందించండు. ఓ దేవేందర్ గౌడ్ నాయకత్వాన్ని అందించండు. ఓ కడియం సిఆరి, ఒక మోత్కుపల్లి నరసింహులు లాంటి నాయకులను తెలంగాణకు అందించండు. అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ రోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆలోచనల వెనుక ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ సేవలు ఉన్నాయని రేవంత్ అన్నారు. 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో ఒక్కో పార్టీకి దశాబ్దం అవకాశమిచ్చారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం 2034 వరకు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు భూ పంపకాలు చేపట్టి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి గ్రామాలలో ఉన్న పేదలకు ఆత్మ గౌరవాన్ని ఇందిరాగాంధీ గారు అందిస్తే పటేలు పట్వారి వ్యవస్థను రద్దు చేసి బలహీన వర్గాల ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఎన్టీ రామారావు గారు కల్పించిండ్రు. మిత్రులారా, 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు పిఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇవాళ నేను చెప్తున్నా, 2024 నుంచి 2034 వరకు మాదే అధికారం. సంక్షేమాన్ని, అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. మీ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లింది. ఇవాళ మా ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. ప్రపంచాన్ని అక్కడికి తీసుకొస్తాం. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో మైత్రివనం వద్ద కోలాహలం నెలకొంది.